ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడినటువంటి ధర్మాసనం చాలా సుదీర్ఘంగా లోతుగా విచారణ జరిపిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు తీర్పు కూడా వెలువరించింది నిన్న రిజర్వ్ చేసి. ఈ తీర్పుకు లేదా ఈ విధమైన నిర్ణయానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తరఫున ఉన్న న్యాయవాదులు, కేంద్ర న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమాత్రం కూడా లెక్కలోకి తీసుకోలేదు. దానికి ఖచ్చితమైన వివరణ కూడా వాళ్ళు చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ విడుదల అన్నది భారత న్యాయ వ్యవస్థలోనూ భారత రాజకీయ పరిణామ క్రమంలోనూ కూడా ఒక కీలకమైన పరిణామం అవుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులను, లేకపోతే తమ రాజకీయ ప్రత్యర్థులను వేటాడడం, జైళ్ళల్లో పెట్టడం, ఇదంతా ఒక సర్వసాధారణమైన నిత్య కృత్యంలాగా మారిపోయింది. అది అసలు బెదిరింపుల్లాగా వాడుతున్నారు. తెలంగాణలో కూడా నోరెత్తితే ఏదో జైల్లో పడేస్తాం అది ఇది అంటుంటారు. రెండవది, లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నుంచి మొదలు పెడితే బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఏదైనా ఈడీ లేకపోతే సిబిఐ కేసు వచ్చింది అనగానే ఆ జైలుకు పోవాలంటే ముఖ్యమంత్రులు రాజీనామా చేయటం, తమకు నమ్మకమైన ఒకళ్ళను ముఖ్యమంత్రిగా నియమించి జైలుకు వెళ్ళటం, బయలు మీద రావటం, ఇదంతా జయలలిత పన్నీరు సెల్వంను పెట్టారు. లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవిని పెట్టారు. నిన్న కాకమొన్న హేమంత్ సోరెన్ జార్ఖండ్ ఆయన కూడా తన సోదరుడు ఒక ఆయన కూడా రాజకీయ వాళ్ళ పార్టీ నాయకుడు, ఆయన్ను ముఖ్యమంత్రిని చేశారు. సో ఒక ముఖ్యమంత్రిని ఇంకా అరెస్ట్ వారెంట్తో తీసుకుపోవడం జైలు కంటే వాళ్ళు పదవి నుంచి వైదొలగాల్సిందే అన్న ఒక అనధికారమైన అభిప్రాయం, అదేమీ చట్టబద్ధమని కాదు, ఏర్పడింది దేశంలో. ఈ పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఎప్పటి నుంచో జైల్లో ఉన్నారు, ఇంకా ఒకరిద్దరు మంత్రులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా కక్ష సాధింపుతో పెట్టారనేది వాళ్ళ ఆరోపణ. సో ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి కూడా వచ్చేసరికి ఆయన నేను రాజీనామా చెయ్యను అన్నాడు. నేను జైల్లో ఉన్నా కానీ ముఖ్యమంత్రిగానే ఉంటాను అని. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి కనుక అరెస్ట్ అయితే, కేసు జైలుకు వెళ్తే రాజీనామా చేయాలి, ఉండడానికి అర్హత లేదు అని ఎక్కడా చెప్పడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రిని కావాలని అరెస్ట్ చేసిన ప్రతిసారి, లేకపోతే అరెస్టుకు గురైన ప్రతి వాళ్ళు రాజీనామా చేస్తే ఏ కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారో వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది కదా. కాబట్టి రాజ్యాంగంలో లేనప్పుడు నేను ఎందుకు రాజీనామా చేయాలి అంటే అప్పుడు మళ్ళీ కొంతమంది కొన్ని తర్కాలు తెచ్చారు, కొంతమంది పిల్స్ వేశారు. ముఖ్యమంత్రి అంటే 24 గంటలు పనిచేయాలి, ప్రతి విషయం చూడాలి, మీరు జైల్లో ఉంటే అది సాధ్యం కాదు, కాబట్టి మీరు రాజీనామా చేయాలని. నన్ను జైల్లో వేశారు, నేనుగా రాలేదు కదా, మీరే కావాలని నన్ను జైల్లో నిర్బంధించి నేను చేయలేను కాబట్టి రాజీనామా చేయమంటే ఎలా కుదురుతుందన్న పద్ధతిలో ఆప్ చాలా బలమైన వాదన చేసింది. కాబట్టి జైల్లో ఆయన 56 రోజులు ఉన్న ముఖ్యమంత్రిగా ఉండటానికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అడ్డు చెప్పకపోవటం చాలా కీలకమైన పరిణామం. ఇక మీద ఎవరినైనా కానీ ప్రభుత్వాలను పడగొట్టాలి, పార్టీలను దెబ్బతీయాలంటే వాళ్ళ ముఖ్య నాయకులను, ముఖ్యమంత్రినో మంత్రినో జైల్లో వేసేస్తే అయిపోతుందనే మాట చెల్లదు. ఇంకా రెండో విషయం, ఎప్పుడు అరెస్ట్ చేశారండి? ఇంకా ఎన్నికలు దాదాపు మొదలవుతున్నాయి అన్న సమయంలో, తేదీలు వెలువడుతున్న సమయంలో అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఆ ప్రశ్న వేసింది. 2022 నుంచి ఛార్జ్ షీట్ ఉంది. అప్పటి నుంచి ఛార్జ్ షీట్ ఉండి ఆయన మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు అరెస్ట్ చేయడం అన్నది జాతీయ స్థాయి ఎన్నికల్లో కేజ్రీవాల్ బలంగా పాల్గొనకుండా ఆపడానికి, ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే మీరు అరెస్ట్ చేశారు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలకు, వాటి నాయకులకు ఎన్నికల ప్రక్రియలో ప్రచారంలో పాల్గొనే అధికారం ఉంది. అందులోనూ ఒక జాతీయ పార్టీగా ఉంది, ప్రాంతీయ పార్టీగా మొదలైన వాళ్ళు పంజాబ్లో కూడా అధికారంలో ఉన్నారు, గుజరాత్లో కూడా వాళ్ళ గుర్తింపు ఉంది, 3 రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. ఓ జాతీయ పార్టీ నాయకుడిని ఎన్నికల్లో పాల్గొనకుండా చేయటం ఏంటి అంటే అప్పుడు మళ్ళీ కేంద్రం తరఫు న్యాయవాదులు వీళ్ళు ఏం చెప్పారంటే,
ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కు, అది ఫండమెంటల్ రైట్ కాదు. కాబట్టి జైల్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కల్పిస్తే పొరపాటు అవుతుంది. చట్టం ముందు అందరూ సమానులే కదా. మరి రాజకీయ నాయకులు అయినంత మాత్రాన వాళ్ళకి ఏదో అదనపు సదుపాయాలు కల్పిస్తే ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని వాళ్ళు వాదించారు. కానీ సుప్రీంకోర్టు ఆ వాదన తోసిపుచ్చింది. మీరు ఈ సమయంలో అరెస్ట్ చేయడమే సందేహాస్పదమైనప్పుడు ఈ కారణంగా వాళ్ళు ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా అంటే వాళ్ళు పాల్గొనాలి కదా సహజంగా. అంటే కేజ్రీవాల్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కదా, కేజ్రీవాల్ పాల్గొనడం లేదు ఎన్నికల్లో అని కూడా వాళ్ళు వాదించారు. పాల్గొనకపోవచ్చు, కానీ ఆయన పార్టీకి అధినాయకుడు, సమన్వయకర్త, ఆయన ఉండాలి కదా. పైగా మిగతా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, సమాన అవకాశాలు ఉండాలి అని అన్నప్పుడు వాళ్ళు ప్రచారంలో పాల్గొనే అవకాశం, జనంలోకి వెళ్ళే అవకాశం సమానంగా లేకుండా చేస్తే అప్పుడు అది అప్రజాస్వామికమే కదా, నిబంధనల ఉల్లంఘననే కదా. కాబట్టి ఇన్ని కారణాల వల్ల, బలమైన కారణాలు, భవిష్యత్తు కూడా వర్తించే కారణాలు ఇవి. ఇతరులు కూడా ఇక ముందు దీని గురించి వాళ్ళు అడగవచ్చు. సో ఇలాంటి కారణాల వల్ల జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది. ఎప్పటి వరకు తెలుసా అండి? జూన్ 2వ తారీఖు వరకు. జూన్ 2వ తారీఖున పోలింగ్ అయిపోతుంది. జూన్ 4వ తారీఖున ఫలితాలు వస్తాయి. కానీ కేజ్రీవాల్ మళ్ళీ జూన్ 2న తిరిగి జైలుకు రావాలి. అంటే ఒక్క ముఖ్యమంత్రికి 2 కీలకమైన అంశాలు ఈ కేసులో రుజువవుతున్నాయి సుప్రీంకోర్టు సాక్షిగా. ఒకటి, అరెస్ట్ అయి జైలుకు వెళ్ళినంత మాత్రాన ముఖ్యమంత్రులు రాజీనామా చేయరు, అనర్హులు అవ్వరు, రాజీనామా చేయక్కర్లేదు. వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్నంత కాలం, వాళ్ళు దోషులు అని రుజువయ్యి 2 సంవత్సరాలకు మించి శిక్ష పడితే, 2 సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడితే అప్పుడు వాళ్ళ సభ్యత్వం కోల్పోతారు, అప్పుడు ఆటోమేటిక్గా పదవి కూడా కోల్పోతారు. కానీ ఇక్కడ అది కాదు కేసు, ఇంకా విచారణలోనే ఉంది. ఈ పరిస్థితి చాలామంది ముఖ్యమంత్రులకు ఉంది. విచారణే పూర్తి చేయకుండా వాళ్ళ నేరస్తులు, దోషులు, నిందితులు అంటే అది ఎలా కుదురుతుంది? వాళ్ళ అనర్హులు అన్నది కుదరదు కదా. కాబట్టి ఒక కీలకమైన కొత్త ప్రమాణాన్ని, కొత్త స్టాండర్డ్ను, కొత్త డెఫినేషన్ను సుప్రీంకోర్టు ఇస్తుంది. రెండవది, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎవరినైనా ఆపడం, కృత్రిమ పద్ధతుల్లో కుట్రపూరితంగా ఆపడం ప్రజాస్వామికం కాదు, వాళ్ళకు ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది అన్నటువంటి ఒక గుణపాఠాన్ని కూడా ఈ తీర్పుతో ఇస్తుంది. మూడోది, ఇది ఎన్నికల కమిషన్కు కూడా పాఠం. ఎన్నికల కమిషన్ అనేది మేము చాలా చర్యలు తీసుకుంటాము, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పేవాళ్ళు ఎన్నికలు మొదలైనప్పటి నుంచి, ఆ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రుల మీద, ప్రభుత్వాల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి వాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఒత్తిడికి గురి చేస్తుంటే ఎన్నికల కమిషన్ కనీసంగా జోక్యం చేసుకోలేదు. ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల సమయంలో ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మొత్తం వ్యవస్థలు ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వస్తాయి. అన్నీ వాళ్ళు చెప్పినట్టే వినాల్సి ఉంటుంది. మరి వాళ్ళ అధీనంలో అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ విధంగా ప్రతిపక్షాల మీద, ముఖ్యమంత్రుల మీద, నాయకుల మీద చర్యలు తీసుకోవడం అనేది ఎందుకు అవసరమవుతుంది? ఇప్పుడు సరిగ్గా ఈ సమయంలో కాకుండా ఇంతకుముందు 2 ఏళ్ల నుంచి అరెస్ట్ చేయని ఒక నాయకుడిని ఇంకో నెల తర్వాత అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? అంటే అదే అక్కడే కుత్సితం, అక్కడే కుట్ర దాగి ఉన్నాయి. సో కేజ్రీవాల్ ఎపిసోడ్ న్యాయ వ్యవస్థ చరిత్రలోనూ ఎన్నికలకు సంబంధించి కానీ, మూడోది త్రిశూల వ్యూహం అంటారు కదా, ఈడీ, సిబిఐ, ఐటీ, ఈ మూడింటిని ఉపయోగించి వెంటాడుతున్నటువంటి కేంద్రం వైఖరిని అడ్డుకోవడానికి ఒక పెద్ద పోరాటం కూడా అవుతుంది. ఇక మీదట ఎవరు కూడా దీనికి ఏమి పెద్ద భయపడే అవకాశం ఉండదు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో బీజేపీయేతర పార్టీలు కూడా అవతలి వాళ్ళని అరెస్ట్ చేయండి, ఇప్పుడు తెలంగాణలో కానీ, కేరళలో కానీ, ఏపీలో కానీ చాలా చోట్ల అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద అది ఉంది ఇది ఉందని. అంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ, ఒక ప్రభుత్వ నాయకుడిని తీసుకుపోమని అదే పనిగా వెంటపడటం, ఏదో ఒక సాకుతో దర్యాప్తులకు గురి చేయటం, జైల్లో పాలు చేయటం, అది అప్రజాస్వామికం. మౌలికంగా చాలా తీవ్రమైన సమస్య ఉంటే అది న్యాయస్థానాల ఆమోదం ఉంటే అప్పుడు ఏదైనా చర్య తీసుకోవాలి. కానీ మామూలు
పౌరుల కంటే దారుణంగా ఒక ముఖ్యమంత్రిని ఏకపక్షంగా నిర్బంధించి అసలు ఏమీ లేకుండా చేయటం అంటే అది ఎలాంటిదో మనం చూడొచ్చు. సో కేజ్రీవాల్ గతంలో అనేక సంచలనాలకు అనేక వివాదాలకు కారణమైనట్టే ఇప్పుడు ఈ దేశానికి ఆయన ఒక కొత్త అవకాశం, కొత్త పరిస్థితి రావడానికి కారణమయ్యారని చెప్పాలి. దీన్ని ఆప్ చాలా స్వాగతించింది, ఆయన పాల్గొంటారని కూడా చెప్పింది. కాకపోతే కోర్టు ఒక్క షరతు తన విచారణ క్రమంలో చెప్పింది, మీరు విడుదలై వెళ్ళొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రిగా మీరు బయట పని చేయకూడదు అని చెప్పింది. ఎందుకంటే మరి జైల్లో ఉంటే మీరు పని చేయలేరు కదా, జైల్లో ఉండాల్సిన వాళ్లకు బయటికి వెళ్ళే అవకాశం కల్పించాం. కాబట్టి మీరు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇక్కడ ఉంటే నిర్వహించలేకపోతున్నట్టే బయట కూడా అలాగే ఉండాలి. సో ఇది ప్యూర్లీ ప్రజాస్వామ్య ప్రచారం కోసం మాత్రమే.